అందరికీ నమస్కారం. కేరళ రాష్ట్రం మరోసారి ఉత్కంఠభరితమైన ఎన్నికల రంగంలోకి అడుగుపెడుతోంది. ఒకవైపు ఇప్పటికే 2 సార్లు అధికారంలో ఉన్న వామపక్ష కూటమి, పినరాయి విజయన్ నాయకత్వంలో మూడోసారి కూడా గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తోంది. ఇలా జరిగితే ఈ సువిశాల భారతదేశంలో కమ్యూనిస్టుల ఎర్రజెండా ఎగిరే ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచిపోతుంది. మరోవైపు ఇప్పటికే 2 సార్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసి తిరిగి అధికారంలోకి రావాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ముస్లిం ఓటర్లు, క్రైస్తవ ఓటర్లు ప్రతి వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి కేరళతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వాళ్ళు ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. కాబట్టి ఈ రాష్ట్రంలో గెలవడం కాంగ్రెస్‌కు అత్యంత కీలకం. ఓడిపోతే ప్రత్యక్ష ప్రభావం ఉన్న రాష్ట్రంలోనే ఓడిపోయినట్టు అవుతుంది. ఇక ఇదే సమయంలో మూడవ శక్తిగా బీజేపీ కూడా ఎదగాలని ప్రయత్నిస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో 7-18% వరకు బీజేపీ ఓటు శాతాన్ని పెంచుకుంది. కానీ కేరళలో ద్వికోణ రాజకీయాల్లో మూడో శక్తిగా నిలవాలంటే కనీసం 25% ఓట్లు అవసరం. ఇంతవరకు అందరికీ తెలిసిన రాజకీయ కథే. కానీ ఇప్పుడు జరగబోయేది చాలా మందికి తెలియని విషయం. ఎన్నికల వేడి మధ్యలో ఎక్కడా ప్రచార సభలు లేకుండా, ఏ పార్టీ జెండా లేకుండా సైలెంట్‌గా ఒక భారీ కార్యక్రమం జరుగుతోంది. అది ఆర్ఎస్ఎస్ మాస్ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కేరళలో దాదాపు 22,00,000 ఇళ్లకు వెళ్లి సంస్థ గురించి, కార్యక్రమాల గురించి, సిద్ధాంతాల గురించి వివరించారు. సగటున ఒక్కో ఇంట్లో నలుగురున్నారనుకుంటే దాదాపు 88,00,000 మందిని చేరుకున్నారు. కేరళలో మొత్తం ఓటర్లు సుమారు 2.5 కోట్లు. అంటే దాదాపు ఐదో వంతు ప్రజలను ప్రత్యక్షంగా కలిశారు. ఇందులో 50,000 ముస్లిం కుటుంబాలు, 54,000 క్రైస్తవ కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే ఆర్ఎస్ఎస్ కేవలం హిందువుల దగ్గరికి మాత్రమే వెళ్ళలేదు. ప్రతి వర్గాన్ని సంప్రదించింది. కేవలం ఇక్కడితో ఆగిపోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1,500 హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. ఒక్కో సమ్మేళనంలో 10-20,000 మంది వరకు పాల్గొంటున్నారు. మొత్తం మీద 75-80 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాల్లో రాజకీయాల గురించి మాట్లాడరు, ఎన్నికల గురించి మాట్లాడరు. కేవలం హిందూ ధర్మం, దేశభక్తి, పౌర బాధ్యత, 100% ఓటింగ్. ఈ అంశాలే ప్రధానంగా ఉంటాయి. ఈ సైలెంట్ క్యాంపెయిన్ వలన కేరళ రాజకీయ వాతావరణం మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంలో ముందుండే పార్టీలే ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. శబరిమల అంశం పేరు వినగానే పాలపక్షం కూడా జాగ్రత్త పడే పరిస్థితి వచ్చింది. ఇక పొరుగున ఉన్న తమిళనాడులో మైనారిటీ ఓటు బ్యాంక్ రాజకీయాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. కానీ కేరళలో మాత్రం హిందూ ఓటర్ల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలు మాటలు కొలుచుకొని మాట్లాడుకుంటున్నాయి. ఇది కేవలం ఎన్నికల పోటీ మాత్రమే కాదు, భావజాలాల మధ్య పోరు కూడా. కేరళలో ఎవరు గెలుస్తారు? రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి? భవిష్యత్ భారత రాజకీయాలపై దీని ప్రభావమేంటో ఇక మనం ముందు చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని నొక్కండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. జై హింద్.